హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. హ్యాపీ సండే ఫ్రెండ్స్. నేను సండే కదా ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. వారానికి ఒకసారి మన కడుపు మధ్యాహ్నం దాకా వీలైతే 3 గంటల దాకా ఖాళీగా ఉంచడం, మంచినీళ్ళు కూడా తీసుకోకుండా ఫ్రెండ్స్, అట్లా వారానికి ఒక్కసారి చేయటం చాలా అవసరం ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ పురుకులు పరుగుల జీవితంలో రాత్రి వస్తున్నారు, వెంటనే తినేసేస్తారు, ఒక 10 నిమిషాలు కూడా గ్యాప్ ఇవ్వరు, నిద్రపోతారు, పొద్దున్నే లెగుస్తారు, టీయో కాఫీయో తాగుతారు, గబగబా టిఫిన్ చేసి వెళ్ళిపోతున్నారు. మొత్తం గ్యాస్ ఫామ్ అయితే ఫ్రెండ్స్, గ్యాస్ తల్లో వస్తుంది, బోన్స్లో వస్తుంది, కడుపులో వస్తుంది, అంత లెక్క బాడీలో గ్యాస్ ఫామ్ అయితే తెలుసా ఫ్రెండ్స్ మీకు. అందుకే మనకి అజీర్తి చేసిద్ది, అన్నం అరగదు, బద్ధకంగా ఉంటుంది. ఇవన్నీ కాకుండా ఉండాలంటే ఫ్రెండ్స్, ఇప్పుడు అందరు జాబ్ చేస్తారు కనుక ఆదివారం ఎన్నుకోవాలి ఫ్రెండ్స్. ఆదివారం ఎందుకంటున్నానంటే చక్కగా లేటుగా లేవాలి, 9-10 గంటల వరకు నిద్రపోవాలి, లేటుగా లేవాలి. ఆ లేచిన తర్వాత ఇక 1 గంట 2 గంటల వరకు మంచినీళ్ళు కూడా తీసుకోకుండా, ఎట్లాగో నాన్ వెజ్ తింటారు కదా, ప్రతి ఒక్కళ్ళు నాన్ వెజ్ తింటారు. చాలామంది జాబులు చేసుకునే వాళ్ళకి అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ ఆదివారం నాన్ వెజ్ తింటాం, మంచిదే. కానీ నా చిన్న మనవి ఫ్రెండ్స్, వారానికి ఒక్కసారైనా ఆదివారం 2 గంటల వరకు 1 గంట వరకు అసలు ఏం తీసుకోవద్దు, వాటర్ కూడా. మళ్ళీ అది వారం అంతా పనిచేస్తుంది. మీరు ఏది తిన్నా కానీ వెంటనే అరిగిపోయింది. ఒక్కసారి చెక్ చేసి చూడండి ఫ్రెండ్స్. ఎందుకు చెబుతున్నాను తెలుసా ఈ మాట? ఉదయం లేచేసరికి మా పక్కింటి వాళ్ళలో రెంట్కున్నారు ఎవరో, అబ్బాయికి 27-28 సంవత్సరాలే, హార్ట్ అటాక్ వచ్చింది, అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు, అస్సలు ఖాళీగా ఉండడు, 2 పిల్లలు, జాబ్ చేస్తాడు. జాబ్ చేసే వాళ్ళకే ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళు కడుపు ఖాళీగా ఉంచరు, తిన్న తర్వాత వాకింగ్ చేయరు, అరిగిందాక మళ్ళీ మనం తినకూడదు ఫ్రెండ్స్. ఏదన్నా తిన్నామనుకోండి, అరిగిందాక మళ్ళీ తినకూడదు. అదొకటి. వారానికి ఒక్కసారి ఫ్రెండ్స్ మీరు అల్లము, మిరియాలు, చక్కగా జీలకర్ర, ధనియాలు వేసేసి బాగా కషాయం చేసుకొని ఇకప్పుడు తాగారనుకోండి, అసలు కడుపులో ఉండే చెత్త అంతా పోయింది ఫ్రెండ్స్. టీ ఎలా తాగుతాము, వేడిగా చేసుకుని, అది కూడా నేను చేసి వీడియోలో పెడతాను, అట్లా తాగాలి ఫ్రెండ్స్. నేటి కాలంలో అసలు మనుషులకి రాని రోగమే లేదు, చుట్టుక్కుని రోగాలు వస్తున్నాయి. అందుకే ఫ్రెండ్స్, మనం ఎవరి కంట్రోల్ వాళ్ళు ఉంటే, ఎవరి ఆరోగ్యాలు వాళ్ళు చూసుకుంటుంటే చాలా బాగుంటుంది. అందరూ ప్యాషన్ అయిపోయింది, రాత్రి 1 గంట దాకా ఫోన్ చూస్తారు, 1 గంటకు నిద్రపోతారు. ఆకలి అయితే మధ్యలోనే ఎప్పుడు పడితే అప్పుడు తినేస్తారు, పొద్దున్నే లెగుస్తారు, హడావుడిగా మంచినీళ్ళు తాగరు, టీ తాగేసేసి టిఫిన్ తినేసేసి డ్యూటీకి వెళ్ళిపోతారు. అదంతా ఫామ్ అయ్యి కడుపులు ఎంత పెద్దగా కడుపులు వస్తున్నాయి, ఆడవాళ్ళకి మగవాళ్ళకి, ప్రెగ్నెంట్తో ఉండేవాళ్ళకి లాగా. ప్లీజ్ ఫ్రెండ్స్, మన ఆరోగ్యం మనమే చూసుకోవాలి, కొద్దిగా మార్చుకోండి ఫ్రెండ్స్. మీకు తెలుసా, ఈ సంవత్సరంలో ఈ మాతాజీ నగర్లో ఒక 20 మంది దాకా చచ్చిపోయారు, 20 మంది దాకా. ఒక ఆయన అయితే 48-47 సంవత్సరాలు మార్కెట్కి వెళ్ళాడు కూరగాయలకి, ఆయన కూరగాయలు అమ్ముతాడు, అక్కడే చచ్చిపోయాడు. ఒక ఆయన అయితే 32 సంవత్సరాలు, జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే అక్కడే చచ్చిపోయాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే సంవత్సరంలో 50 మంది. అదే ఇక్కడ ఈ బ్రహ్మణవాడిలో సంగతి చెప్తున్నా ఫ్రెండ్స్. సంవత్సరంలో 50 మంది ఒక్క పేటలో అయ్యారంటే మొత్తం అంత లెక్క చూడండి. మా ఇంట్లోనే 2, మా అన్నయ్య, మా తమ్ముడు. అందుకే ఫ్రెండ్స్ చెబుతున్నా, కడుపు వారానికి ఒకసారి ఖాళీగా ఉంచటం, ఈ కషాయం తీసుకోవటం చాలా మంచిది ఫ్రెండ్స్. గబాలను ఏదన్నా అయిందనుకోండి, మనం ఏం ఆపలేము, ముందే జాగ్రత్తగా ఉండాలి. ఒక్కరోజు మీరు రాత్రి తిని పండుకున్నాక ఉదయం లేచినాక ఏం తీసుకోకుండా ఆదివారం 1 గంట 2 గంటల వరకు ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీ కడుపులో చెత్త అంతా పోతుంది, మొత్తం ఫ్రీ అయిపోయింది వారానికి ఒక్కసారి ఇలా చేస్తే. ఎందుకంటే రోగాలు పిచ్చి పిచ్చిగా వచ్చి ఉన్నాయి. రోగాలు మనుషులకి ఎట్లా వస్తున్నాయి అంటే, ఏ రోగం వస్తుందో కూడా తెలియదు. జనంకి ఏం అర్థం కావట్లా, గొడవలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, ఈ రాజకీయాలు, ఈ భూకంపాలు, ఈ ఫ్లైట్లు పడిపోవటాలు, ఈ మొగుళ్ళని చంపటాలు, ఇదే సరిపోయింది. కానీ
ఆరోగ్యం మంది ఎలా చూసుకున్నాం ఏందని ఒక్క మనిషికి కూడా అస్సలు రావట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు కొన్ని కుప్పలు తెప్పలు వీడియోల్లో చెప్తానే ఉన్నారు. ఇలా ఇలా ఏదన్నా చూసి పైకి అనటమే కానీ ఇప్పుడు ఏం మాట్లాడింది, ఇతను ఏం మాట్లాడాడు ఒక్కసారి చూస్తున్నారా, చూసి పాటిస్తున్నారా, ఏం పిచ్చెక్కి చెప్తున్నారా, ఏం పనిలేక చదువుతున్నారా? ఇప్పుడు ఈ వీడియో చేయడానికి టైం కావాలా, ముఖం శుభ్రంగా అడుక్కొని రెడీ అయ్యానా, నెట్ బ్యాలెన్స్ కావాలా, ఆలోచించాలా ఏం మాట్లాడుతున్నాం, ఎందుకు అసలు పట్టించుకోరు ఫ్రెండ్స్? ఇంతంత పట్టించుకోండి, మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ చూపించండి. కడుపులు ఇంత అయితే ఇంకో మా పెదనాన్న కొడుకున్నాడు, హార్ట్ అటాక్ వచ్చి ఆయనకి పెద్దగా పట్టుంది, 2 గంటలు డొల్లాడాడు రోడ్డు మీద. 1 గంటకు వచ్చింది, 1 గంటకు వస్తే రాత్రి అసలు ఆటో దొరకలే. హార్ట్ అటాకులు ఎట్లా వస్తున్నాయి చిన్న పిల్లలకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి అందరికీ. ఎందుకో తెలుసా? గ్యాస్ వల్ల. గ్యాస్ కాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి మనం కడుపు కాల్చుకోవాలి, వారానికి ఒకసారి కషాయం తాగాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఆరోగ్యం. మనకి చేతిలో ఉన్నాయి, చిన్న చిన్నవి చేయండి, పెద్ద పెద్దవి మనం చేయలేము. అదొకటి. ఆయిలు, పంచదార, రైసు ఇవి తక్కువ చేసుకుంటే, ఎంత తక్కువ చేసుకుంటే అంత ఆరోగ్యం. కొన్ని ఫుడ్డుల్లో మార్పులు చేర్పులు చేసుకొని మసాలాలు మానేసి కొద్దిగా ఆరోగ్యం మీద శ్రద్ధ పెడితే ఫ్రెండ్స్, మన బాధ్యతలు తీరినాకన్నా మనం ఉండాలి కదా భూమి మీద. బాధ్యతలు తీర్చుకోకుండా వెళ్ళిపోతే ఎవరో జాలిపడి మనకు వచ్చి బాధ్యతలు తీర్చాలి. అది అవసరమా ఫ్రెండ్స్? మనం కన్నా పెంచాలి, పెళ్ళిళ్ళు చేయాలి, మన బాధ్యతలన్నీ తీరాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరిని ఉద్దేశించి కదా. ఏం సారీ, బాయ్, సీ యూ. కషాయం చేసి పెడతాను.